నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ముజాబా ఖమేనీ ఎన్నికైనట్లు అధికారికంగా ఇరాన్ ప్రకటించింది. అమెరికా మరియు ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయుల్లా ఖమేనీ ఇటీవల మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే ముజాబా ఖమేనీ అన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు సంచలనమైన వ్యాఖ్యలు తీశారు. ఇరానియన్లు ముందుగా తన ఆమోదం పొందకపోతే ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు ఎక్కువ కాలం ఉండరని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలపడం జరిగింది. నా ఆమోదం పొందవలసి ఉంటుంది, ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకోవాలంటే నా ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏబీసీ న్యూస్తో అన్నారన్నమాట. అతను మా నుంచి ఆమోదం పొందకపోతే అతను ఎక్కువ కాలం ఉండడని చెప్పేసి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదని మేము నిర్ధారించుకుంటూ ఉన్నాము. మీకు నాలాంటి అధ్యక్షుడు లేనప్పుడు మేము అలాగే చేయవలసి వస్తుంది. ప్రస్తుతం మీరు ఎన్నుకున్న అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతడు ఎక్కువ కాలం ఉండడు. ఆ యొక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో నాకు ఆమోదయోగ్యం కాదని చెప్పేసి నాలాంటి లీడర్ను మీరు ఎన్నుకోవాలి, అప్పుడే నేను ఆమోదిస్తానని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే మీరు సుప్రీం లీడర్ ప్రమాణ స్వీకారంలో నేను పాల్గొనాలనుకుంటున్నానని చెప్పేసి, అయితే ఈ యొక్క సుప్రీం లీడర్ ఎన్నికలో మేము పాల్గొనము, అలాగే ఈ యొక్క సుప్రీం లీడర్ ఎక్కువ కాలం ఉండడని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇజ్రాయిల్ కూడా మనం చూసుకుంటే కానీ ఎవరైనా సరే మా యొక్క ఆమోదం లేకుండా సుప్రీం లీడర్ను ఎన్నుకుంటే కానీ అతన్ని కూడా చంపివేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే అలీ ఖమేనీ యొక్క రెండవ కుమారుడు ముజాబా ఖమేనీని అయితే ఇరాన్ సుప్రీం లీడర్ గా ప్రకటించింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.